బుద్ధి బుర్రలేని గాడిదిల్లారా. అసలు అవి లేనిది నీకు. ఎంత మూర్ఖత్వం అంటే కొందరికి దేవుడు నాకు ఈ కష్టాలు ఇస్తుంది మీ కష్టాలు తెలుసుకోవడానికి. అంత సీన్ ఉందండి. మీకు చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ఇండియన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ముఖ్యంగా అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను. ఒరే నేను చూపిస్తానండి. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. చాలా గొప్ప పని చేశావు. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిసా. వాళ్ళు కూడా గారు 2 దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. ఎందుకు? వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడనే. ఎందుకు? అడుగు తింటానికా? హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని 6 సిటీల్ని మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? ఏమో సార్ నాకు కనబడదు. మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? ఏమో సార్ నాకు కనబడదు. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. Some good news about India and Pakistan war. Thank you for praying. Until yesterday, President Trump didn't want to be involved in talks. నిన్నటి వరకు ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ విషయంలో మేము ఉండవని మార్కో రూబియో అనడం మీరు విన్నారు. అవును, క్లియర్ గా ఉందిగా. సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్ ప్రెసిడెంట్ పెన్స్ చెప్పడం మీరు విన్నారు. తెలీదమ్మా. కానీ నేను హోప్ విడిచిపెట్టలేదు. పుష్ చేస్తూనే ఉన్నా, ప్రార్థిస్తూనే ఉన్నా, రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యము అని. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. యుద్ధం ద్వారా నష్టమే గాని లాభం ఎవరికి లేదు. ఇన్నోసెంట్ కుటుంబాలు చనిపోతున్నాయి, లక్షల మంది చనిపోతారు, లక్షల కోట్లు లాసు. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.